శ్రీరామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రామాయణం లోక మర్యాదను, సామాజిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది అనటానికి ఒక ఉదాహరణ మనకు అయోధ్యకాండలో కనిపిస్తుందండి. మద్యపానం అందరూ ఇంచుమించుగా ఆ కాలంలోనూ చేశారు, ఈ కాలంలోనూ చేస్తున్నారు. కాకపోతే బ్రాహ్మణుల్లో కనుక మద్యపానం చేసినట్లయితే వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకని? వాళ్ళు ఒక వేదాలు చదువుకొని దైవ కార్యాలు, పూజాధికాలు నిర్వహించి పౌరోహిత్యం చేయాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళే కనుక మద్యపానం చేసినట్లయితే, అది గనక ప్రజలు గమనించినట్లయితే వాళ్ళని ఏం చేస్తారు? అగౌరవంగా చూస్తారు. అంతేకాదు, దూష్యంతి అంటే ఏంటనమాట? దూషించినట్టుగా, ఏంట్రా పంతులు గారు అలా తాగేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ తాగే పరిస్థితి వేరు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎక్కడ పడిపోతాడో తెలియదు. అప్పుడు ఏమవుతుంది? ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. అయితే చేయటం లేదా అంటే, చేసేవాళ్ళు ఎక్కడో అక్కడ ఒకటి అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారండి. ఏమండి, మరి రామాయణ కాలంలో కూడా బ్రాహ్మణులు మద్యపానం చేశారని మీకు ఎలా తెలుసండి అని అడిగితే, దానికి దశరథుడే అన్నాడు అయోధ్యకాండలో. ఎవరితో? కైకతో మాట్లాడేటువంటి సందర్భంలో కైక కాళ్ళు పట్టుకున్నాడండి. నీ భర్తడికి కావాలంటే నువ్వు పట్టాభిషేకం చేసుకో. ఈ రాముడిని ఎందుకు అడవికి వెళ్ళమంటావు? అతను ఏం పాపం చేశాడు? ఎంతో, నీకు కూడా ఎంతో ప్రేమ, నాకు ఎంతో ప్రేమపాత్రుడు, అసలు యోగ్యత కలిగిన వాడే. ఆ ఒక్క కోరిక నువ్వు మన్నించు అని అడిగితే ఏమీ వినలేదండి ఆవిడ. చివరికి అంటాడు, సరే నీ మాట ప్రకారం నేను ఒక మాట అంటే వెళ్ళిపోతాడు. అతను నేనేమి గట్టిగా బలవంతం చేయగల రామచంద్రమూర్తికి. ఆయన ఇట్లా వెళ్ళాలిరా అనగానే వెంటనే నారబట్టలు కట్టుకొని బయలుదేరతాడు. కానీ తర్వాత నా పరిస్థితి ఏంటో తెలుసా? ఒకటి, అసలు నేను ప్రాణాలతో ఉండను, ఇది ఒక విషయం. ఒకవేళ పొరపాటున నేను ప్రాణాలతో ఉన్నప్పటికీ కూడా జరిగేది ఏంటంటే, ప్రజలందరూ కూడా నేనేదైనా ఆ రాజమార్గంలో వెడుతుంటే నన్ను నిందిస్తారే తల్లి. ఏమని నిందిస్తారో చెప్తా. అక్కడ ఒక మాట రామాయణంలో వాల్మీకి వాడాడండి. ఏమని వాడాడంటే, ఈ బాధపడుతూ దశరథ మహారాజు కైకతో అంటున్నాడు ఈ మాట. ఏమని అంటున్నాడంటే, ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపహ బ్రాహ్మణం బ్రాహ్మణ యథా అన్నాడండి దశరథుడు. నేను అలా రాజమార్గంలో, రథ్యాసు అంటే ఏంటనమాట? రాజమార్గాలు. ఈ రాజవీధుల్లో నేను ఎడుతుంటే ప్రజలందరూ అదివరకేంటి లేచి నిలబడి నాకు ఎంతో గౌరవం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను చేసిన పని ఉందే, ఇది నీ కోరిక తీర్చడానికో లేకపోతే నీ వరం కోసమో, మాట తప్పకుండా ఉండటం కోసమో నేను చేసినప్పటికీ ఇది ధర్మం అని ప్రజలు ఎవరూ అంగీకరించరమ్మా. నన్ను ఎలా చూస్తారంటే, ఒక దోషిలాగా, ఒక పాపిలాగా నన్ను రోడ్డు మీద ఎడుతుంటే చూసి నన్ను ఎలా చేస్తారంటే ధిక్కారమైన దృష్టితో చూస్తారు. ధిక్కరిష్యతి రథ్యాసు, రాజమార్గాల్లో నన్ను, నా యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా నన్ను చూస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన రామాయణంలో. సురాపహ బ్రాహ్మణం యదా, సురాపానం చేసినటువంటి మద్యపానం అంటే అప్పుడు కూడా అక్కడక్కడ ఈ మద్యపానం చేసేటువంటి బ్రాహ్మణులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని రామాయణం ఈ శ్లోకం ద్వారా మనకు, సామాజిక వ్యవస్థ అండి ఇది, మనం గమనించాలి. ఆ సమాజంలో అందరం గొప్పవాళ్ళం, మేమందరం. అసలు ఈ వర్ణ వ్యవస్థలో అన్నిట్లో అన్ని లోపాలనే, అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. దాన్ని మనం మర్చిపోయి ఏమిటో వాళ్ళ అక్క వీళ్ళు ఇక్కడ అనుకుంటున్నాం. ఇదేమీ లేదు, లోపమే ప్రతి చోట ఉంది. రామాయణమే చెబుతున్నది అది. సురాపహ బ్రాహ్మణం యదా అంటే అక్కడక్కడ అప్పుడు కూడా మద్యపానం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ అయితే అతని గౌరవం పోతుంది. మిగిలిన వాళ్ళకు ఉన్నంత పట్టించుకోరు, కానీ అతను చేస్తే పట్టించుకున్నాడు కాబట్టి అతను జాగ్రత్తగా ఉండాలని రామాయణం తెలియజేస్తున్నది. సురాపానం చేసిన బ్రాహ్మణుడిని ఏ విధంగా అగౌరవం చూస్తారో నన్ను అలా చూస్తారో అని దశరథ మహారాజు కైక దగ్గర బాధపడ్డాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలండి. శుక్రాచార్యులు ఆయన మృత సంజీవుని వల్ల వీడు కచుడు వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత దానికి కారణం ఏంటంటే ఇతను మద్యపానం. శుక్రాచార్యుడు కూడా మద్యపానం చేసేవాడని మనకు పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయండి.
ఆ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ మృత్సంజీవిని విద్య మొత్తం మీద ఆ కచుడికి నేర్పాల్సి వచ్చింది, దేవతల యొక్క దగ్గర నుంచి వచ్చిన వాడికి. అప్పుడు ఈయన ఒక శాపం ఇచ్చాడు లోకంలో. ఏమని శాపం ఇచ్చాడంటే, అక్కడ దాని తెలుగులో పద్యంలో మన భారతంలో పద్యం చదువుతానండి నేను. భూసురులాదిగ గల చెనులు ఈసుర సేవించిరేని ఇది మొదలుగా పాపాసక్తి పతితులగుదురు అని శుక్రాచార్యుడు శాపమిచ్చాడు. ఈ మద్యపానాన్ని ఎవరైనా గనక తాగినట్లయితే పాపాన్ని పొందుతారు అని శుక్రాచార్యుడు ఒక శాపం ఇచ్చాడు, ప్రజలందరికీ ఇచ్చాడు. ఇస్తూ అక్కడ ఒక మెన్షన్ చేశాడు, ఒక విశేషణం కూడా చెప్పాడు, అది మనం గమనించాలి. ఎవరంటే భూసురులాదిగ గల జనులు అన్నాడు. బ్రాహ్మణులు మొదలైన వాళ్ళు ఎవరైనా సరే పొరపాటున ఈ మద్యపానాన్ని తాగినట్లయితే, నేను బ్రాహ్మణుని కదా, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, లేకపోతే నేనేదో జపం చేస్తానంటే కుదరదయ్యా నాయన, నువ్వు మద్యపానం చేసావంటే భ్రష్టుడివే, మద్యపానం చేస్తే నీకు పాపం తప్పదు అని ఇక్కడ శుక్రాచార్యుడు కూడా శపించాడు. ఇది మనం గమనించాలి. భూసురులాదిగ గల జనులు ఈ సుర అంటే మద్యపానం సేవించిరేని ఇది మొదలుగా పాపాసక్తి పతితులగుదురు అని శుక్రాచార్యుడి యొక్క శాపం. దీనివల్ల మనం గమనించాల్సింది, మద్యపానం ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా కీడు, సాంఘిక జీవితంలో మర్యాద పోగొడుతుంది, కుటుంబానికి కీడును కలిగిస్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో పాపాన్ని కలిగిస్తుంది అని రామాయణం మనకు తెలియచేస్తున్నది. స్వస్తి.